ఇంతకు ముందే నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ చూశాను. అందులో ఆషాఢం స్పెషల్ గోరింటాకు అమ్మబడును అని మెన్షన్ చేసింది. నాకైతే వావ్ అనిపించింది. ప్రెజెంట్ ట్రెండింగ్లో ఉన్న మనుషుల అవసరాన్ని వాళ్ళు బిజినెస్గా మార్చుకున్నారు. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ రాకముందు ఆషాఢంలో గోరింటాకు పెట్టుకునే వాళ్ళ లేదా నాకు తెలియదు, కానీ ఈ సోషల్ మీడియా పుణ్యమాన ఆషాఢం వస్తే చాలు గోరింటాకుతో నింపేస్తున్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే వాళ్ళ ఐడియాలజీ. చాలా మందికి బిజినెస్ చేయాలని ఉంటుంది, కానీ ఏం బిజినెస్ చేయాలి, వర్కౌట్ అవుతుందా లేదా, ఇలా ఆలోచనల దగ్గర నిలిచిపోతూ ఉంటారు. బట్ వాళ్ళ స్ట్రాటజీ ఎంత సూపర్గా ఉందో. బిజినెస్ అంటే ఎక్కడో సక్సెస్ అయింది, ఎవరికో కలిసి వచ్చిందని మనం చేయటం కాదు. మనుషుల అవసరాన్ని గుర్తించి ఆ అవసరాన్ని తీర్చడం, దాంట్లో మనం క్వాలిటీ, నమ్మకం మెయింటైన్ చేసి అదే ఒక బ్రాండ్గా క్రియేట్ అవుతుంది. ఒక అతను వాటర్ ప్యాకెట్స్ అమ్ముదామని బిజినెస్ స్టార్ట్ చేశాడంట, వెరీ లాంగ్ బ్యాక్. అతను అందరూ డిస్కరేజ్ చేశారంట, నీకేమైనా పిచ్చా, ఎవరైనా వాటర్ కొంటారా అని. మేబీ ఆ టైంకి పెద్దగా వాటర్ ఎవరు కొనకపోవచ్చు, కానీ అతను ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని వాటర్ ప్యాకెట్స్ అమ్మడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు బయటికి వెళ్ళిన ప్రతి ఒక్కరు వాటర్ బాటిల్ కొనకుండా ఉండరు. దట్ ఈస్ బిజినెస్ స్ట్రాటజీ. ఇప్పుడున్న అవసరాన్ని, రాబోయే అవసరాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని బిజినెస్ని స్టార్ట్ చేయాలి. నువ్వు ఏదన్నా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నప్పుడు 100 కాదు కదా, 1000 టైమ్స్ ఆలోచించినా దాని రిజల్ట్ 0. కానీ 1 స్టెప్ ముందుకేసినా యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇన్స్టెడ్ ఆఫ్ థింకింగ్ ఆల్వేస్, జస్ట్ టేక్ 1 స్టెప్. దీనికి కంటిన్యూషన్ వీడియో ఉంటుంది, స్టే ట్యూన్.